హాయ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు C4 న్యూస్ ఈవినింగ్ న్యూస్ విత్ మీ పార్వత్ రాజేష్. ఒకసారి ఈవినింగ్ న్యూస్ దిశలో ఏమొచ్చినా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఈవినింగ్ ఎడిషన్స్ తక్కువ ఉన్నాయి. ప్రస్తుతం అయితే దిశ ఒకటి అందుబాటులో ఉంది కాబట్టి దిశలో ఈవినింగ్ వచ్చిన వార్తలను ఒకసారి మనం విశ్లేషిద్దాం. ప్రజాపాలన కాదు ముంచే పాలన, యువతను వంచిన రేవంత్ సర్కార్, నిరుద్యోగ మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. కర్ణాటకలో సిద్ధరామయ్య, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజాపాలన కాదు ముంచే పాలన కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ దోపిడి పోయి రాహుల్ రేవంత్ల దోపిడి వచ్చిందని మండిపడ్డారు. మార్పు అంటే కేసీఆర్ కుటుంబం పోయి సోనియా కుటుంబం రావడమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ రేవంత్ రెడ్డి ఫిరాయింపులకు పాల్పడడం ప్రజాపాలన అవుతుందా అని నిలదీశారు. ప్రజాపాలన కాదు ముంచే పాలన అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా ఆయన ఆ పార్టీతో సత్సంబంధాల్లో కలుపుకొని పనిచేస్తాడు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ మంత్రులు ఉన్నా కూడా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగే అరాచకాలను కట్టడి చేయడంలో విఫలమైంది. ఇప్పుడు కాదు, గతంలో కూడా పనిచేసాను. ఆయన రాష్ట్ర పరిస్థితిని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్రంలో జరిగే అరాచకాలకు అడ్డుకట్ట వేయడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విఫలమయ్యాడు. ఈయన కన్నా అంటే బండి సంజయ్ 1000% నయం. ఆయన ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలపై గతంలో కొట్లాడింది, ఇప్పుడు కూడా కొట్లాడతాడు. కానీ కిషన్ రెడ్డి ఈ మాటలకే పరిమితం తప్ప ప్రజలకు మేలు చేద్దామన్న ఉద్దేశంతో ఏ రోజు కొట్లాడిన నాయకుడిగా లేడు. ఇప్పుడు ప్రజాపాలన కాదు ముంచే పాలన అని మీకు గ్రహించినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంటే దానికి సంబంధించిన అడ్డుకట్ట కూడా వేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కదా. హైదరాబాద్కు రండి, అవకాశాలు ఇస్తాం. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఓ బ్రాండ్. నేడు జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు, కమ్మవారు మట్టిలోంచి బంగారం తీయగలరు. కమ్మ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి. నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఇది ఎక్కడ? ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులు హైదరాబాద్కు రావాలని, నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వారికి అన్ని రకాల అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదని, ఇక్కడ మా కులాన్ని అభిమానించడంతో పాటు ఇతర కులాలను గౌరవిస్తామని తెలిపారు. ఇవాళ మాదాపూర్ HICCలో నిర్వహించిన కమ్మ గ్లోబల్ సమ్మిట్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్మ అంటే అమ్మ లాంటిదాన్ని, మట్టి నుంచి బంగారాన్ని తీయగల శక్తి కమ్మారికి ఉంది అని కొనియాడారు. 10 మందిని ఆదుకునే గుణం వారిదని అన్నారు. కమ్మ సామాజిక వర్గం తనను ఆప్యాయంగా చూసుకుంటుందన్నారు రేవంత్ రెడ్డి. చూడు, ఇవాళ హైదరాబాద్లో కమ్మ సామాజిక వర్గం సంబంధించిన సమావేశంలో సమ్మిట్లో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథి హాజరై కమ్మ వాళ్ళని అంటే ఆంధ్ర వలస వాళ్ళని హైదరాబాద్కి వస్తే అవకాశాలు ఇస్తాం, హైదరాబాద్ మీతో అభివృద్ధి చెందుతుంది అంటే ఇక్కడ కూడా తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ప్రజలకు అవకాశాలు కల్పించకుండా తెలంగాణ ప్రజలను కించపరుస్తూ కమ్మ వాళ్ళు ఏదో అన్నారు. కమ్మ అంటే అమ్మ లాంటిదాన్ని, మట్టి నుంచి బంగారాన్ని తీయగల శక్తి కమ్మ వారికి ఉంది. అంటే తెలంగాణ ప్రజలకు మట్టి నుండి బంగారం తీసే సత్తా లేదా? తెలంగాణ ప్రజలు అమ్మ లాంటి వాళ్ళు కాదా? కమ్మ అంటే ఆయన టీడీపీలో పనిచేసి టీడీపీలో చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఉన్నంత మాత్రాన ఈరోజు ఆంధ్ర వలసవాదులను అంటే తెలంగాణలో తెలంగాణ ప్రజల అభివృద్ధికి సహకరించకుండా ఆంధ్ర వాళ్ళకు కమ్మ వాళ్ళకు మేము సహకరిస్తాం, కమ్మ అంటే అమ్మ లాంటిది అంటే మరి తెలంగాణ అంటే ఏంటిది, తెలంగాణ ప్రజలు అంటే ఏంటిదో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించాల్సిన అవసరం ఉంది. చూడండి, చంద్రబాబు గొప్పతనం గురించి నేను చెప్పాలా? రాజకీయాల్లో ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్ అని, దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయని రేవంత్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు గొప్పతనం గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదన్నారు. జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు కనిపిస్తున్నాయని, కుల మతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో రాణించే తెలుగువారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వం కమ్మ సంఘానికి 5 ఎకరాల స్థలం ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం వివాదంలో ఉన్న స్థలాన్ని
పరిష్కరించడంలో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు శిష్యుడుగానే చంద్రబాబు గురించి అంటే ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా చంద్రబాబే గొప్ప లీడర్ అంటే ఏ రోజైనా కాంగ్రెస్లో ఆటంకం వస్తే రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేసే కృషి అనే ఆయన ఆలోచన ఉంది తప్ప ఇప్పటికీ కాంగ్రెస్ నాయకుడిగా అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు ఉండడం సరే ఆయనతో నువ్వు ఎదగడం గొప్ప విషయమే. అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కనీసం కాంగ్రెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏ స్టేజ్ల మీద ఆ స్టేజ్ల మీద ఇష్టం ఉన్నట్టు చంద్రబాబును పోగొట్టుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసింది చంద్రబాబు నాయుడు. అది కూడా గమనించాల్సిన అవసరం రేవంత్కు ఉంటుంది. గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభం. హైదరాబాద్కి ఎవరు వచ్చినా హక్కున చేర్చుకుంటున్నామని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్పల్లి ఫ్లైఓవర్ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శేర్లింగంపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం హైడ్రా వ్యవస్థను తీసుకువస్తున్నామని తెలిపారు. మూసీ సుందరీకరణకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి కోసం రూపాయలు 1.50 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం వివరించారు. గొప్ప విషయం. హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడండి. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించి వివిధ కంపెనీలలో అవకాశాలు కల్పించి ఇండస్ట్రియల్కి ప్లానింగ్ చేసి తెలంగాణ ప్రజలు తీసుకొని తెలంగాణ నిరుద్యోగులకు అవకాశం కూడా కల్పిస్తే తెలంగాణలో నిరుద్యోగం అనేది తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగ హననం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిరాయింపులపై గవర్నర్కు ఫిర్యాదు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారిపై కక్షపూరితంగా దాడులు చేస్తుందని, రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఇవాళ ఫిరాయింపులు నిరుద్యోగుల అంశంపై గవర్నర్ సిబి రాధాకృష్ణన్కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తుంగలో తొక్కుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలు రాసి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న అవమానాలపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్టు కేటీఆర్ చెప్పారు. ఇలా కొట్లాట కొనసాగుతుంది. వీళ్ళు ప్రజల సమస్యలపైన కానీ ప్రజల వైపు కానీ కొట్లాట ఆలోచన లేదు. ఎప్పుడు ఎమ్మెల్యేలు ఫిరాయింపులు, ఎమ్మెల్యేలు అటువేరు ఇటువేరు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు వేరు, బీజేపీలకు వేరు. మా ఎమ్మెల్యేలు మా జెండా మీద గెలిచిరు, మా బీఫామ్ మీద గెలిచిరు, వాళ్ళ గెలుపు అనర్హత వేటేయడానికి మేము కృషి చేస్తామని అదే కొట్లాడితే ప్రజా సమస్యలపై ఎప్పుడు కొట్లాడతారు, ప్రతిపక్ష పాత్ర ఎప్పుడు పోషిస్తారు. ఈ నెల 25న క్యాబినెట్ భేటీ. ఉదయం 9 గంటలకు బడ్జెట్కు ఆమోదం. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం. కీచక సిఐ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు సిఐ వేధింపులు. శరత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పురేందర్ రెడ్డిపై సస్పెన్షన్ వేట్. దిశ డైనమిక్ బ్యూరో. ఓ కేసులో న్యాయం చేయాలంటూ వచ్చిన మహిళను సనత్నార్ సిఐ లైంగికంగా వేధించాడు. దీంతో ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు మహిళ రాగా సిఐ పురేందర్ రెడ్డి అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్కి రావాలి అంటూ ఆమెకు మెసేజ్ చేశాడు. సిఐ వేధింపులు ఎక్కువ అవడంతో బాధితురాలు హైదరాబాద్ సిపిని ఆశ్రయించారు. సిఐ తనకు చేసిన మెసేజ్లను ఆమె సిపికి చూపించారు. దీంతో సిఐ పురేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఇట్లాంటి ఆఫీసర్ అంటే బాధతో ఉన్న ఇంట్లో ఉన్న ఆమె సమస్యతో ఆమె వచ్చి ఫిర్యాదు చేస్తే ఆమె అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్కి రావాలి అంటే ఇలాంటి అధికారులతో అసలు ఇలాంటి అధికారులను సస్పెండ్ చేయాలి. మొన్న ఎవరైతే భవానీ సేన్ సస్పెండ్ చేసారో ఇలా రిమూవ్ చేసారో వీళ్ళని కూడా రిమూవ్ చేయాలి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ ఏ శాఖనైనా కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులకు తొలగిస్తేనే భవిష్యత్తులో ఇంకోటి చేయకుండా ఇప్పుడు సస్పెండ్ అయితే రేపు భవిష్యత్తులో మళ్ళీ డ్యూటీ అయినాక కూడా ఆ మహిళపై కక్ష సాధింపు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర డీజీ గారు ఇలాంటి పోలీస్ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్ శాఖలో బదిలీలకు బ్రేక్. వర్షాలు వరదల దృష్ట్యా కీలక నిర్ణయం. నిషేధిత ఉత్తర్వులు జారీ చేసిన సెక్రటరీ. నల్గొండలో వ్యవసాయ శాఖ అధికారి సస్పెన్షన్. విధుల హాజరులో నిర్లక్ష్యంపై కలెక్టర్ యాక్షన్. ఇది మన జిల్లా మంచిర్యాల జిల్లా. తాగిన మైకంలో బ్లేడ్తో దాడి. తల్లి అన్నతో పాటు హోంగార్డ్పై అటాక్. ఆపై తాను ఆత్మహత్య యత్నం. మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి హల్చల్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి భీమిని తాగిన మైకంలో వ్యక్తి తల్లి
అన్నపై దాడి చేసి తాను సైతం ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరకు తనను ఆసుపత్రి తరలించబోయిన హోంగార్డ్ పైన హత్యాయత్నం చేశాడు. మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రానికి చెందిన రామ్టెంకి శ్రీకాంత్ కూలీ పని చేస్తూ జీవిస్తున్నాడు. వారం రోజులుగా అతిగా మద్యం సేవిస్తున్న అతడు ఇవాళ తల్లితో గొడవపడి బ్లేడ్తో దాడి చేశాడు. ఆమె చేతికి గాయమైంది. ఆ తర్వాత సొంత అన్న శంకర్పై రింపరాడుతో దాడి చేయగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం శ్రీకాంత్ తన చేతిలో ఉన్న బ్లేడ్తో మెడ భాగాన కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల సమాచారంతో వచ్చిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా శ్రీకాంత్ వెంట వచ్చిన హోంగార్డ్ అశోక్ మెడపై బ్లేడ్తో కోశాడు. పోలీసులు అతన్ని మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భద్రత నడుమ నిందితుడికి చికిత్స అందిస్తున్నారు. సైకో ఉన్నట్టున్నాడు. తల్లి అన్నపై దాడి చేసిందట. ఆ తర్వాత ఈయన కూడా ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేస్తే హోంగార్డ్ తీసుకెళ్తాడంటే పాప హోంగార్డ్ పై కూడా దాడి చేసిండ్రట. పరీక్షా కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు రిలీజ్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రకటించిన ఎన్డీఏ విద్యార్థుల గుర్తింపు వెల్లడించని ఏజెన్సీ. ఓకే, ఈరోజు ఒక ఈవినింగ్ ఎడిషన్లో దిశ అందుబాటులో ఉంది కాబట్టి చెప్తున్నాం. వార్తలు విశ్లేషించి దిశ ఈవినింగ్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తలను పూర్తి స్థాయిలో విశ్లేషించడం జరిగింది. ఇంకా ఈవినింగ్ ఎడిషన్ కూడా త్వరలో వచ్చే పత్రికలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈవినింగ్ న్యూస్ కూడా పూర్తి స్థాయిలో ప్రజల ముందు పెట్టే ప్రయత్నం C4 చేస్తుంది. థ్యాంక్ యూ.